హాయ్ వ్యూవర్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, జనసేన వాళ్ళకి కొంచెం ఆవేశం రావచ్చు. అస్సలు వద్దు. కొంచెం లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచించి నేను చెప్పింది కరెక్ట్ అని మీరు అనుకుంటారు. మనం ఒకటి అవునా? రైట్. దట్ మీన్స్ మనం పవన్ కళ్యాణ్ అభిమానం అన్నట్టు. పవన్ కళ్యాణ్ కొంచెం తెక్కు ఉండిద్ది, కానీ ఆ తెక్కు లెక్క ఉండిద్ది. ఆ లెక్క అర్థమయ్యేది కొంతమందికి, టైం పట్టేది ఇంకొంతమందికి. మొన్న ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, నేను కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మీకు ఇవ్వాల్సింది ఇస్తాను చెప్పి సినీ పరిశ్రమ అనగానే ఏమైంది ఈ మనిషికి ఏంటని చెప్పేసి అనుకుంటే, ఆయన హరిహర వీరమలు రిలీజ్ కాబోతున్నారు జూన్ 12న. జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని చెప్పేసి అన్నారు. ఎవరు ఏంటంటే ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, వాళ్ళు ఏదో ఇష్యూస్ ఉన్నాయి అదని ఇదని. అప్పుడు అల్లు అరవింద్ వచ్చేసి, ఒరే నాయన, నాకు అసలు ఎవరు పెద్ద మనుషులు నలుగురు అంటూ ఉన్నారు, పెద్దలు నలుగురు నేను లేను. అంటే తెలంగాణ అసలు ఒక సింగిల్ థియేటర్ కూడా లేదు. ఏపీలో వచ్చేసి మొత్తం 1500 థియేటర్లు ఉంటాయి, అందులో 15 థియేటర్లు ఉన్నాయి. అది కూడా 2-3 రేపు రిలీజ్ కూడా అయిపోయిందిరా బాబు అన్నట్టు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. రెన్యువల్ కూడా చేయొద్దని చెప్పాను. అండ్ అసలు పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న మూమెంట్లో థియేటర్లను మూసాడనుకోవటం అది వచ్చి దుస్సాహసం కూడా చెప్పాడు. ఇక అమౌంట్ దిల్ రాజు వచ్చాడు. పవన్ కళ్యాణ్ పెద్ద అన్న మా ఇండస్ట్రీకి, ఆయన అంటే పడతాం, తిడితే పడతాం, మేము ఒకటే సాల్వ్ చేసుకుంటాం అన్నాడు. ఇక ఈ మూమెంట్లో జస్ట్ ఇందాక ఒక స్టేట్మెంట్ వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి, హరిహర వీరమల్లుకు సంబంధించి. ఏమని, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మాత్రమే ఇక మీదట సినిమా టికెట్ రేట్లు పెంచాలని చెప్పేసి రావాల్సి ఉంటుంది. ఆ సినిమా ఏంటి, అందులో ఏముంది ఏంటి అని చెప్పి, దాని బడ్జెట్ ఎంత, దానిలో ఎవరెవరు ఉన్నారు, అందులో స్టోరీ ఏంటి, దానిలో ప్రజలకు ఉపయోగం ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందులో టీజీ విశ్వప్రసాద్ల బ్రదర్ ఎవరో ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ క్లోజే. అతను వన్ ఆఫ్ ద మెంబర్ ఇండస్ట్రీ సైడ్ నుంచి. ఓకే, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచుతారు. ఇక్కడ నేను చెప్పింది స్టార్టింగ్ చెప్పాను. ఇప్పుడు ఒక హీరో సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుతున్నారు అనగానే అందరి దృష్టి ఆ హీరో మీద పడిద్ది, అవునా? అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద దృష్టి పడిద్దా అంటే పడిద్ది. కానీ ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ని అప్రోచ్ అవడం ద్వారా పవన్ కళ్యాణ్ మీద ఆ దృష్టి పడదు. కారణం, వాళ్ళు అఫీషియల్ వేలో వెళ్తున్నారు, సినిమా సంఘం సైడ్ నుంచి వెళ్తున్నారు, సినిమా పెద్దంతా కలిసి వెళ్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమాతో ఆరంభం, మిగతా అన్ని సినిమాలకి ఇదే అప్లై అయ్యింది. తర్వాత భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి సంబంధించి మరో 2 సినిమాలని, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒకటి ఓజీ కానీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఆ తర్వాత భవిష్యత్తులో మేబీ సినిమాలు తీయవచ్చు, తీయకపోవచ్చు. బట్ రిమైనింగ్ పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఇదే ఫార్మాట్ కాబట్టి ఇక అడ్డదిడ్డంగా టికెట్ రేట్లు పెంచే ఛాన్స్ ఉండదు. ఇంక లాజిక్ అర్థమవుతుందా? ఇక్కడ ఒక్క దెబ్బకి 2 పెట్టలు ఏం కొట్టాడంటే పవన్ కళ్యాణ్. ఒకటి, సినిమా థియేటర్స్లో ఎలా ఉన్నాయి, మల్టీప్లెక్స్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, నార్మల్ సింగిల్ థియేటర్ ఎలా నడుస్తుంది, లీజ్ కానీ రెన్యువల్ కానీ ఎలా, ఆల్రెడీ ఇందాక ఒక క్లారిటీ ఇచ్చారు. మ్యాక్సిమం థియేటర్లు ఓనర్ల చేతే నడపబడాలి. లీజుదారుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఏది చెప్తే అది నడవటం కాదు, లేదు నిర్మాతల చేతుల్లోకి థియేటర్లు తీసేసుకొని వాళ్ళు ఏది చెప్తే నడవటం కాదు. థియేటర్ యజమానుల చేతుల్లోనే ఉండాలి. అండ్ క్యాంటీన్లు కావచ్చు, రిమైనింగ్ పార్కింగ్ కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, ఇవన్నీ కూడా నీట్నెస్ ఉండాలా, కరెక్ట్గా ఉండాలా, రూల్స్ ఫాలో అవ్వాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు తనిఖీలు చేయాలి, కరెక్ట్గా ఉండాలి. అండ్ సింగిల్ స్క్రీన్కి సంబంధించి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, ట్యాక్స్ ఎంత కడుతున్నారు, మల్టీప్లెక్స్ సంబంధించి టికెట్ రేట్లు ఎంత, ట్యాక్స్లు ఎంత కడుతున్నారు, ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి అన్నాడు. అది వచ్చేసి అఫీషియల్ మెయిన్. ఈయనకి సంబంధించి రేపు రోజు వైసీపీలు వాళ్ళు గెలకుండా చూసారా, ఆయనే ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన సినిమాకి రేట్లు పెంచుకున్నాడు, ఇటు పిచ్చి పిచ్చి కనకూడదు కదా. సో క్లియర్, ఆయన సినిమాకి ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు రేట్లు పెంచుకొని అడగటానికి. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వాళ్ళు వెళ్తారు, అది కూడా అఫీషియల్గా అన్ని సినిమాలకి వాళ్ళే వెళ్తారు. అండ్ రానున్న రోజులలో ఐఆమ్ షూర్ సినిమా టికెట్ రేట్లు అడ్డదిడ్డంగా పెంచరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి టికెట్ రేట్లు ఏదైతే పెంచబోతున్నారో, గతంలో ఏదైతే ఒక భారీ సినిమాకి పెంచిన రేట్లు అంటే టికెట్ రేట్లు అందుకనే తక్కువే ఉంటాయి. అన్నిటికి సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి మైండ్ గేమ్ ఏంటంటే, అద్భుతమైన ఒక స్ట్రాటజీ ఏంటంటే, ఒక ప్రక్షాళన మొదలవ్వాలి, అది నాతోనే మొదలవ్వాలి అనుకున్నాడు, తన సినిమాతో మొదలవ్వాలనుకున్నాడు, అడుగు నేనే వేస్తాను కూడా వేసేసాడు. సో తన సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచాలని అడగాలనుకున్నప్పుడు ఈ సినిమాలు కాకుండా ఓవరాల్ ఇండస్ట్రీ మొత్తం రావాలనుకున్నాడు. ఆ వేళ ఇప్పుడు ఇండస్ట్రీ ఆ కమిటీ ఫామ్ అవుతుంది. తర్వాత అత్యంత కీలకమైంది, ఈరోజు ఎవరైతే సినిమా పెద్దలంటూ ఉండి అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అన్నట్టు హడావుడి చేస్తున్నారు, ఇక మీద వాళ్ళు పప్పులు ఉడకవు. థియేటర్ యజమానులు ఇక మీదట అన్ని కూడా సవ్యంగా నడిపించేసుకోవాలి. ఇక మెయిన్గా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీలో కూడా షూటింగ్లు నడవాలి, తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఏపీలో కూడా స్టూడియోలు ఉండాలి, ఇవన్నీ కూడా త్వరలో నడుస్తాయి చూడండి. సో చాలా లాజికల్గా ప్రక్షాళన తనతోనే మొదలెట్టాడు, తన సినిమాతోనే మొదలెట్టాడు.
అండ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని లెక్కలు సెట్ చేశాడు. ఇక మీదట తోకలు జడిస్తుంటే అయ్యేది కాదు. సో మ్యాటర్ మీకు అర్థమైందా? తన సినిమాకి తాను వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా ఆ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి మొత్తం అప్పచెప్తే సినిమాని వాళ్ళే వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుతారు. దీనికి పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. ఎవరు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంక ఎల్లెత్తి చూపలేరు. అండ్ థియేటర్లు మొత్తం కూడా ఇప్పుడు కరెక్ట్గా పోతాయి. ఇక అన్నింటికి వచ్చింది కీలకమైనది. అత్తి సత్యనారాయణ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేనకి మొన్న థియేటర్లు మూసివేస్తున్న హడావుడి చేసిన ఎగ్జిబిటర్లు వాళ్ళు వెనక ఉన్నది ఇతను అత్యంత కీలకం అని చెప్పేసి ఇప్పుడు తెలిసిందంట. దాంతో ఇమీడియట్గా జనసేన పార్టీని సస్పెండ్ చేసి ఆ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పక్కన పెట్టేసి మీరు తప్పు చేయలేదని మీరు ప్రూవ్ చేసుకోండి, దెన్ మరలా మీరు పార్టీలో ఉంటారు, లేదంటే మీరు పార్టీ బయట ఉంటారని చెప్పేశారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పేశాడు. ఎవరు కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఎవరైనా సరే ఇందులో కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిస్తే వారి మీద చర్యలు దిగుతా ఉన్నారు. ఆల్రెడీ దిగేశాడు. సో మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు తన మన అన్న భేదం లేకుండా తప్పు చేశాడంటే వాడిని పక్కన పెట్టేస్తున్నాడు, దూరం పెట్టేస్తున్నాడు. అండ్ ఏదైనా ప్రక్షాళన మొదలవ్వాలంటే తనతోనే మొదలెడుతున్నాడు, తన సినిమాతోనే మొదలెడుతున్నాడు, రాజకీయంగా అయినా సినిమా పరంగా అయినా. సో మొత్తం వీడియో చూశాక అంత హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా? జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యారా లేదా? సో మైండ్ గేమ్ ఇది, అదిరింది, స్ట్రాటజీ ఇంకా సూపర్ ఉంది. ఓవరాల్గా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మంచి రాజకీయ నాయకుడిగానే కాకుండా సినిమాల్లోని హీరో కాకుండా బయట కూడా హీరోగా అని చెప్పేసి ప్రూవ్ చేశాడు.